మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ఐటీ మంత్రి పెట్టుబడుల కోసం దావోస్కి వెళ్ళారు. మరి వెళ్ళి ఏం చేయాలా, మాకు గిన్ని పెట్టుబడులు వచ్చినాయని విత్ ప్రూఫ్ తోటి విత్ ఆ యొక్క పోస్టర్లతోటి ఫోటోలో ఆవిష్కరించాలో లేకుంటే చూపెట్టాలనో రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి, లేకుంటే ఇక్కడ అవపడుతున్న పెద్ద మనుషులు అవపడాలి. నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు దావోస్ పోయిర్రు, దావోస్ పోతే తెలంగాణ రైజింగ్ పోస్టర్ ఎందుకు ఉంటుంది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఎట్లా చేసిర్రంటే ఆడబోయి ఒక రూమ్ తీసుకున్నారు, రూమ్ తీసుకొని ఆడ ఫ్లెక్సీ ప్రింటింగ్ చేయించి అది కొట్టి ఓ 10 మంది తెల్లోళ్ళని, ఆ దావోస్లో ఉన్న 10 మంది తెల్లోళ్ళని తీసుకొచ్చి కిరాయికి తీసుకొచ్చారు 5,000కో, లేకుంటే అలా ఎన్నో డాలర్ ఉన్నాయో లేకుంటే దిరామ్స్ ఉన్నాయో ఏమున్నాయో కానీ ఆ పైసలు ఇప్పించి ఆ తెల్లోళ్ళని తీసుకొచ్చిర్రు. తీసుకొచ్చి వెనకాల వీళ్ళు ఇక్కడ దొంగతనాలు ఈయనే. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే వీళ్ళు దొంగతనం చేయగానే లటుక్కున దొరికిపోతారు. దొంగతనం చేసి ఎట్లా చేయాలి, బ్రహ్మాండంగా చేయాలి. వెనకాల దావోస్ యొక్క సింబలో, ఆ కంపెనీ సింబల్లో, లేకుంటే బుర్జ్ ఖలీఫానో లేకుంటే ట్విన్ టవర్ అలాంటివి పెట్టి ఉంచాలి. ఏం పెట్టలేదు. మీరే చూడండి, ఇగో తెలంగాణ రైజింగ్. ఆ దావోస్ వాళ్ళకి ఏం తెలుసు, తెలంగాణ మేము ఇండియా నుంచి వచ్చాము తెలంగాణ అంటే తెలుస్తుంది. కానీ తెలంగాణ వన్ రైజింగ్, దట్ రైజింగ్, ప్యూర్ రైజింగ్ అనుకుంటూ ఎట్లా దిగిర్రంటే, ఇప్పుడు మా కెమెరామెన్ చెప్తూనే ఉన్నాడు, ఎట్లా అంటే సార్ మీతో ఒక్క ఫోటో దిగుతా నేను, ఒకే ఒక్క ఫోటో దిగుతా నేను అనుకొని దిగినట్టుగానే ఉంది. ఇక మంత్రి శ్రీధర్ బాబు గారు అప్పటికప్పుడు ఇక లటక్కున లేచి 2 లోట్ల నీళ్లు పోసుకొని ఉరుకొచ్చి మరి ఫోటో ప్రోగ్రామ్ ఉందంటే ఉరుకొచ్చి మరి ఫోటో దిగినట్టు ఉంది ఇక్కడ. ఒక్కటి మీరు ఆలోచించండి, మనకు పెట్టుబడులు వస్తున్నాయి బాగానే ఉంది, మరి పెట్టుబడి ఇచ్చే కంపెనీ పోస్టర్ ఉండాలి కదా, బ్యాకు వెనకాల ఉండాలి కదా. మరి అది లేకుండా తెలంగాణ రైజింగ్ కానీ పెడితే ఏం లెక్కన అర్థం చేసుకుంటాం, ఏ లెక్కన అది తెలంగాణలో పెట్టుబడి తెచ్చినట్టు. విచిత్రం, విడ్డూరం, అసలు వింత మనుషులు అని చెప్పుకోవాలి. ఇక్కడ చూడండి, తెలంగాణ రైజింగ్లో భాగస్వామ్యం అవ్వండి, పారిశ్రామికవేత్తలు రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు పెట్టండి, 2047 నాటికి దేశ జీడిపిలో 10% పెంచాలన్నదే మా ధ్యేయము. దావోస్ వార్షిక సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు గారు. నాకు కూడా అర్థం కాదు, మీరు గిట్టుబడులు చేస్తే ఈ ఇయర్లో తీసుకురావాలి, 2026వ సంవత్సరంలో తీసుకోవాలి, 2026వ సంవత్సరంలో తీసుకురావాలి. అంటే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా మాతోటి కాదు, వచ్చేది కూడా మేం కాదు అనుకున్నట్టుగా జల్సాలకు పోయారు. ఏం లేదు, మొన్న వీళ్ళందరూ కలిసి ఏదో మన ఏం సినిమాది బోయపాటి గారు సినిమాలు తీస్తారు కదా, కార్లు అన్నీ ఒకటేసారి పోయినట్టు అట్లా పోయి మంత్రులందరూ క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. ఏడా మేడారం దగ్గర. ఎందుకు పెట్టారో తెలుసా మీకు? క్యాబినెట్ మీటింగ్ హైదరాబాద్లో కానీ, చౌమహల్ ప్యాలెస్లో కానీ, సెక్రటరీ ఆఫీసులో కానీ, లేకుంటే అసెంబ్లీ చుట్టుపక్కల పెడితే మీడియా వాళ్ళకు లీకులు ఇస్తారు, మన విషయాలన్నీ బయటపడిపోతున్నాయి, మన వాటాల వ్యవహారం వాళ్ళకి తెలిసిపోతుంది. మేడారం దగ్గర పడితే ఆ అడవుల దగ్గరికి ఎవరు రారు, ఏ మీడియా వాళ్ళు రారు, అక్కడ మనం చెప్పినట్టు నడుస్తుందని ఇక మనకు 250 కోట్లు వచ్చినాయి కదా, గత మీరు ఇంత తీసుకోండి, నేను ఇంత తీసుకోండి, ఇక నేను కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ధ్వజమంత స్తంభం లేపినా కాబట్టి నాకు 10% ఎక్కువనే కావాలని రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకొని తలా అంత వాటాలు పంచుకున్నారు. అక్కడ చేసేది ఏం లేదు, వాటాలు పంచుకున్న తర్వాత జల్సాలు చేయాలి, ఎడుపోవాలి, పెట్టుబడి పేరు దావోస్కి వెళ్ళాలి. ఇక పోయిన పాపానికి అంతో కొంత ఫోటోలు దిగాలి కదా. ఫోటోలు దిగి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పెడితే నాకు నిన్న ఒకటి చూసి నాకు ఎట్లా నవ్వు వచ్చిందంటే, అసలు మామూలు నవ్వురాలే ఈ కాంగ్రెస్ బ్యాచ్ పెట్టింది. మీకు ఒక్కసారి వినిపించే ప్రయత్నం చేస్తా. నవ్వి అసలు పొట్ట చెక్కలేటట్టు నవ్వి నాకు కొద్దిసేపు చూసి, అసలు అభివృద్ధి కాదట అది. దాన్ని చూసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారట. అదేవిధంగా వాళ్ళకు ఊపిరాడినియకుండా చేస్తున్నాడు. వినండి, మీరు భలే ఉంటుంది ఇది. రేవంత్ దూకుడికి భయపడుతున్న ప్రతిపక్షాలు, రేవంత్ ఎదుగుదలను జీర్ణించుకోలేక రోజుకి సతమవుతమవుతున్న గులాబీ శ్రేణులు, రేవంత్ రాజకీయ వ్యూహాలు అందుకోలేక రేవంత్ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని కోట్లు ఖర్చు చేసి అడ్డుపడుతున్నప్పటికీ రేవంత్ కొట్లాడే ప్రతిభను దాసోహాల అవుతున్నదని ప్రతిపక్షాలు పార్టీకి చెందిన నేతలు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అభివృద్ధిని చూసి, ఆయన యొక్క డెవలప్మెంట్ని చూసి ప్రతిపక్షాలు కంగు తినేటట్టుగా దావోస్ వాళ్ళు పదే పిలిచి, మీకు కోట్లలో కంపెనీలు పెడతాం, 2047 సంవత్సరంలో మీకు మిలియన్ ట్రిలియన్ బిలియన్ ఎకనామీని సృష్టించబోతాం అనుకుంటూ రేవంత్ రెడ్డి గారిని వాళ్ళే దావోస్కి పిలిచారట. ఎవరు? దావోస్లో ఉన్న పారిశ్రామికవేత్తలు దావోస్కి పిలిచి, రేవంత్ రెడ్డి రండి, మీకు సంచులు తీసుకొస్తారా, గోనె సంచులు తీసుకొస్తారా, మీకు పెట్టుబడులు డబ్బులు మొత్తం పెట్టి ఆడ కంపెనీలు పెట్టే కార్యక్రమాలు చేద్దామంటూ రేవంత్ రెడ్డి పిలిచారట. మరి పిలిచి బాగానే ఉంది, కానీ మీరు చేసే ఈ డ్రామాలు, మీరు చేసే ఓవర్ యాక్షన్లు, అట్లీస్ట్ ఆ బ్యానర్ మార్చారా? ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారు నాకు అర్థం కావట్లేదు. మరి అది ఒక సదస్సు జరిగిందనుకో, మీరే ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు, సైడ్ జూమ్ చేసుకోండి, ఏందది క్లారిటీగా రూమ్, అది మీరు ఒక్కసారి జూమ్ చేసుకున్నా, నార్మల్గా చూసుకున్నా
అది రూమ్ పక్కన ఒక ఫ్లెక్సీ పెట్టిర్రు. ఫ్లెక్సీ కూడా కాదు, అది స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్లో బ్లూటూత్ ద్వారానో వాట్సాప్ ద్వారానో ఫోటోలు పంపినట్టున్నారు. అటు పెట్టి బొమ్మల లెక్క బల నిలబడ్డారు. మరి తలా దిక్కు చూస్తూ ఉన్నారు. మరి పెట్టుబడి తెచ్చి ఆ తాత మరి కెమెరాకి వెళ్ళినా చూడాలి కదా, పక్క రాష్ట్రాలకు వెళ్ళి చూస్తూ ఉన్నాడు. గిట్లుంది వారము. అయితే మనకు పెట్టుబడి వచ్చినట్టే. ఇలా దొంగతనానికి ఈయనే అర్థం అవుతుంది. కొంచెం మెచ్యూరిటీతో ఆలోచిస్తే అర్థమైపోద్ది. 2047 అంటే 2047 సంవత్సరంలో అప్పుడు పెట్టుబడి ఎందుకు? నువ్వు ఇప్పుడు గెలిచావు, ఇప్పుడు పెట్టుబడి తేవాలి. నీకు ఈ ఆడిదే తెలియకపోతే రేపటి దాని గురించి నీకెందుకు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకో 2 సంవత్సరాలు ఉంటావో లేదో తెలియదు మీ ప్రభుత్వము. 2047 దాకా వీళ్ళే ఉంటారట. అంటే ఇదంతా డ్రామా, వీళ్ళతోటి ఏది కాదు. ఈరోజు లట్టు కాదు, పొట్టు కాదు, వీళ్ళకి తెలియలేదు. మర్చిపోయి రేవంత్ రెడ్డి ఆడిపోయి మేము పెట్టుబడులు పెట్టమని చెప్పగానే మీ లాగుల్లో తొండలు జొర్రితా అనేవు. అసలే వాళ్ళు తెలుగులో ఏదైనా చేసి నీకు రుద్దేన పంపిస్తారు వాళ్ళు. రేవంత్ రెడ్డి కథ ఇట్లా ఉంది. వాళ్ళు దేనికోసం పోలేదు, నాకు తెలిసి జల్సాల కోసం పోయిర్రు. దావోలో జల్సాలు చేస్తున్నా మన రాష్ట్ర పెద్దలని చెప్పి పెట్టుకోవాలి తప్ప వీళ్ళతోటి అయ్యేది లేదు, ఓరికేది లేదు. దండగా